audio jungle. స్టార్ట్ చేయి. హాయ్ హలో వెల్కమ్. నా పేరు మహిదర్, నేను మీ యాంకర్ని. ఈరోజు ఈ ఛానల్ పేరేంటంటే పేరు లేని ఛానల్. దీనికి పేరెందుకు పెట్టామంటే స్టాఫే బొక్క ఇంక పేరెందుకే అక్క అన్న ఉద్దేశంతో మేము ఈ పేరు పెట్టడం జరిగింది. ఈరోజు ఈ ఛానల్లోకి ఒక గొప్ప వ్యక్తి ఇంటర్వ్యూ ఇవ్వడానికి రాబోతున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే ఇండియాలో ఉండి అమెరికాలో చదువుకుంటూ ఇంజనీరింగ్ చేసి ఎంబీబీఎస్ అయ్యి అంతేకాకుండా లక్డీ కప్పుల్లో ఉంటూ లండన్లో రీసెర్చ్ చేసిన వ్యక్తి. మీకు సింపుల్గా చెప్పాలంటే బీపీ, షుగర్, గజ్జి, తామర, ఒరియాసిస్ ఇంకా మరెన్నో జబ్బులకి మీరు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారా? కానీ ఇవేం అక్కర్లేదు. ఆయన కేవలం తన 2 వేళ్లతో వీటన్నిటిని తగ్గించగలడు. ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా? హిమాలయాల్లో హీలింగ్ నేర్చుకుని హిమాయత్ నగర్లో హాస్పిటల్ పెట్టిన మిస్టర్ డాక్టర్ ప్రాణిక్ హీలేశ్వర్ గారు మన ముందుకు రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్. సాంగ్. ఓకే సార్ నమస్తే సార్. చూసారా ఎంతమంది అభిమానులు ఉన్నారు? ఒకసారి గట్టిగా. ఈ ప్రాణిక్ హీలింగ్ ప్రాణేశ్వరరావుకి ఇంతమంది పేషెంట్లు ఉన్నారు. వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళే తెలుసా? బాబు ఏంటి బాబు నీ ప్రాబ్లం ఏంటి? ఇదంతా నీ ప్రాబ్లమా? అలాగే ఉండు. చెయ్యి పని చేయట్లేదు, కాలు పని చేయట్లేదు, మూతి పని చేయట్లేదు, అలాగే ఉండు. తగ్గిందా? ఏం చేశారని తగ్గుతుంది సార్ అక్కడ? ప్రాణిక్ హీలింగ్ ఏం చేశారు అక్కడ? ఇప్పుడు చూడు. తగ్గిపోయిందా? తగ్గిపోయింది సార్. మొత్తం తగ్గిపోయింది సార్. మరి ఫీజు ఇవ్వవా? సార్ ఫీజు లేదు సార్. ఫీజు లేదా? నా దగ్గర ట్రీట్మెంట్ చేసుకొని ఫీజు లేదా? ఫీజు ఇవ్వకపోతే మళ్ళీ వెనక్క అంతే కదా, డబ్బులు తీసుకొని చేస్తాం సార్. ఏదైనా చాలా అద్భుతంగా చేశారు సార్. సార్ మార్వెలస్ సార్. సార్ ప్రాణిక్ హీలేశ్వరరావు గారు, అసలు ఈ ప్రాణిక్ హీలింగ్ అంటే ఏంటి సార్? ఇప్పుడు ప్రపంచంలో కనపడని ప్రాణులు ఉంటాయి. ఏదైనా ఒక ప్రాణికి నెక్ పెయిన్ వచ్చింది అనుకో, దాన్ని ఆ ప్రాణి కంటికి కనిపించదు అన్నాను కదా, అందుకని కనిపించలేదు. కంటికి కనిపించిన ప్రాణి చెప్పారు సార్. అందుకే హీలింగ్ ఎలా నేర్చుకున్నారు సార్ మీరు? అయితే బహుశా అది 1990s అనుకుంటా. నాగార్జున గారు ఇలా సైకిల్ చైన్ లాగారు శివ సినిమాలో. శివ సినిమాలో ఇలా చైన్ లాగ్గానే ఆ చక్రం గిరా 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 తిరిగింది ఆ వీలు. అది చూసి నేను ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేశాను. ఆ వీలు తిరిగి 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 వీలింగ్ 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 అయిపోయింది. అది వీలింగ్ కదా సార్, ఇది హీలింగ్ కదా? ఇప్పుడు అవన్నీ క్వశ్చన్ అడితే నాకు తెలియదు. ఒకసారి ఫోన్ వస్తుంది చూసుకో. ఒక్క నిమిషం చూసుకో. హలో హలో, ఎవరండి? సార్ చెప్పండి సార్. నేను ఆడియో ఫంక్షన్ బయట సెక్యూరిటీ గార్డ్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. నాగార్జున గారు వస్తున్నారు కదండి సార్. ఇక్కడ అభిమానులు చాలా మంది వచ్చారు సార్. సార్ క్రౌడ్ ఎక్కువైపోయింది సార్. వాళ్ళు మేము ఆపలేకపోతున్నాం సార్. సార్ మీరే ఎలాగైనా చేసి వాళ్ళందరినీ వెనకాల పంపించాలి సార్. ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువైపోయింది సార్. దాన్ని నేను ఎలా తగ్గించగలను? నన్ను తగ్గిస్తాను. మీరు తగ్గిస్తారా? సార్ వస్తున్నారు, బయట క్రౌడ్ ఎక్కువ ఉంది. ఒకసారి ఫోన్ చేయండి, సెక్యూరిటీ గార్డ్ ఫోన్ చేయండి. చేశారా? చేశాను. లౌడ్ స్పీకర్ పెట్టండి. పెట్టాను సార్. హలో సార్, సెక్యూరిటీ గారు. సార్ చెప్పండి సార్. ఇప్పుడు క్రౌడ్ తగ్గిందా? సార్ అందరూ కుడివైపు వెళ్తున్నారు సార్. తగ్గిందా సార్? క్రౌడ్ కుడివైపు వెళ్తున్నారు సార్. వెళ్తుంది సార్ క్రౌడ్ అంతా? సార్ కుడివైపు వెళ్తున్నారు సార్. లెఫ్టా? సార్ వెనకెళ్ళిపోతున్నారా? వెనకెళ్తారు సార్. సార్ మళ్ళీ ముందుకు వచ్చేస్తున్నారు సార్. ముందుగా వెనక్కి ఇప్పుడు చూడు. వెళ్తారు సార్. వెనక్కి వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు సార్ 30% అయిపోయారు సార్. 50% వెళ్ళిపోయారా సార్? 50% తగ్గిపోయారు సార్. ఇప్పుడు 70 సార్ 70% తగ్గిపోయారు సార్. ఇప్పుడు చూడు. హలో సార్, సెక్యూరిటీ లేదు సార్. మన దెబ్బకి ఆయన కూడా వెళ్ళిపోయాడు అనమాట. అంటే నాగార్జున గారు వస్తారా? ఆయన కూడా వెళ్ళిపోతారా? ఆయన వచ్చారు డైరెక్ట్. ఆల్రెడీ వచ్చారు. సరే ఓకే సార్, అయితే కూర్చోండి సార్. సార్ మనం ఫస్ట్ కాల్ తీసుకుందాం సార్. తీసుకుందాం సార్. ఫస్ట్ కాల్లోకి వెళ్ళి ఒక్క నిమిషం సార్. బాగా దగ్గు వస్తుంది సార్. దగ్గు తర్వాత వస్తుంది కానీ ఫస్ట్ కాల్ తీసుకో. ఫస్ట్ కాల్ తీసుకో. ఓకే, థ్యాంక్ యూ. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ కాల్ తీసుకుందాం సార్. చెప్పండి సార్. ఫస్ట్ కాల్ ఏంటండి? హలో 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 సార్, మీ పేరేంటి సార్? నా పేరు నాగి సార్. నాగి చెప్పమ్మా. సార్ బాగున్నారా సార్? ఏంటి సార్ బాగున్నారా సార్? నేను బాగున్నానమ్మా. నీకేంటి ప్రాబ్లం ఏంటి సార్? ఏం లేదు సార్, నా 2 కాళ్ళు నాకు బాగా ఇష్టం సార్.
2 కాళ్ళు అంటే నీకు ఇష్టం? అవును సార్, స్కూల్లో కూడా నా కాళ్ళకి చాలా అభిమానులు ఉన్నారు సార్. ఓహో సార్ కాలేజ్ అమ్మాయిలు అయితే కాళ్ళకి పడి చచ్చిపోయారు సార్. ఓహో సార్ ఇప్పుడు ఈ కాళ్ళతో నడవడానికి చాలా కష్టంగా ఉంది సార్. ఓహో కాళ్ళ నొప్పులు సార్, ఏం చేయమంటారు సార్? ఏం చేయమంటావా? ఇప్పుడు చూడు. సార్ నా కుడికాలు ఎవరో పట్టుకున్నట్టు అనిపిస్తుంది సార్. కుడికాలు పట్టుకున్నట్టు అనిపిస్తుందా? అవును సార్. ఇప్పుడు సార్ నా ఎడంకాలు పట్టుకున్నట్టు అనిపిస్తుంది సార్. ఇప్పుడు సార్ 2 కాళ్ళు పట్టుకుని పిసిగేస్తున్నారు సార్. ఇప్పుడు సార్ 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 మెల్లగా మసాజ్ చేస్తున్నారు సార్. సార్ 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 ఏమైందయ్యా? సార్ మీరు చేతులు ఎక్కడెక్కడ పెడుతున్నారు సార్. సరిగ్గా చూడు సార్. ఇప్పుడు చూడు సార్ ఇప్పుడు సార్ బాగుంది సార్. సార్ 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 నేను ఎగరగలుగుతున్నాను. వచ్చేసిందా? సూపర్. వచ్చేసింది. ఇప్పుడు మీకు గనక మామూలుగా అయితే ప్రోగ్రామ్ మధ్యలో కమర్షియల్ బ్రేక్ ఇస్తారు కదా, అలా ఇప్పుడు మీకు అర్జెంట్ గా నేను కమర్షియల్ బ్రేక్ ఇచ్చేసా, రిమోట్ వచ్చేసా. ఇప్పుడు కూడా నేను హీలింగ్ చేస్తున్నాను. ఆటోమేటిక్ గా బ్రేక్ వచ్చేస్తుంది. రొటేట్ చేసుకుంటా. కార్తిక్ అండ్ టీమ్. సో ఈ రోజు సెలెబ్ కనెక్ట్ మనకి సమర్పిస్తుంది శైలజారెడ్డి గారి అల్లుడు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై బిగ్ సి. అసోసియేట్ స్పాన్సర్స్ ఆర్ రాధా టీఎంటీ, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ అండ్ శ్రీమిత్ర టౌన్షిప్స్. లైవ్ చూస్తున్నారు జీ సినిమాలు యూట్యూబ్లో అండ్ అలాగే ఫేస్బుక్లో, అలాగే TV5 మా న్యూస్ పార్ట్నర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆ స్పాన్సర్స్. ఆదిత్య యూట్యూబ్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చూసేసేయచ్చు. మా కింగ్ నాగార్జున గారు వచ్చేసారు, అటు పక్కన దేవదాసులు ఇద్దరూ వచ్చేసారు, మధ్యలో మా నాగ చైతన్య గారు ఉన్నారు. ఎవరిని చూడాలో కళ్ళు సరిపోవట్లేదు. అటు చూడాలంటేనేమో బ్యాలెన్స్ అంతా రమ్యకృష్ణ గారి వైపు కొరిగిపోతుంది. బ్లాక్ అండ్ వైట్లో ఇద్దరు అందంగా కనిపించేస్తున్నారు. ఇక్కడ కూడా ఏంటో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కనిపిస్తూ ఉంది. ఈరోజు చాలా అందంగా ఉంది. నేను కూడా బ్లాక్ అండ్ వైట్లోనే ఉన్నాను. ఇదేదో బాగుందండి. సో వాట్ డు వి డూ? ఒక్కొక్కసారి ఈ చిత్రంలోని విషయాలు తెరపై మనం చూస్తే చాలా ముచ్చట పడిపోతూ ఉంటాం. తెర వెనక ఏం జరిగింది అని తెలిస్తే ఇంకా సంబరపడిపోతాం. అలాంటి పనులు, తెర వెనక జరిగిన పనులన్నింటినీ ఒక దగ్గరికి చేరిస్తే దాన్ని ఏవీ రూపంలో ప్రజెంట్ చేస్తే మేకింగ్ ఆఫ్ శైలజారెడ్డి అల్లుడు అవుతుంది. ఎవరెవరు ఏం చేశారో చూసేద్దాం. హియర్ కమ్స్ మేకింగ్ ఆఫ్ శైలజారెడ్డి అల్లుడు. శైలజారెడ్డి అల్లుడు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై బిగ్ సి. అసోసియేట్ స్పాన్సర్స్ రాధా టీఎంటీ, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ అండ్ శ్రీమిత్ర టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్. మరి మేకింగ్ చూసాము, ట్రైలర్ ఎలా ఉంటే చూస్తే అదిరిపోద్దేమో కదా. ఎస్, థియేట్రికల్ ట్రైలర్ కోసం మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు. కానీ ఎవరు చూపించాలో తెలుసా? నేను చెప్తే మీరు చెప్తే అయిపోదమ్మా. మా కింగ్ స్టేజ్ మీదకి రావాలి, మా మన్మధుడు, మా గ్రీకు వీరుడు రావాలి. సో వారు వచ్చాక కానీ మనం థియేట్రికల్ ట్రైలర్ చూడం. బట్ బిఫోర్ దాట్ లెట్ మీ వెల్కమ్ చిన్నబాబు గారు, లెట్ మీ వెల్కమ్ శ్రీ రాధాకృష్ణ గారు ఆన్ టు ద స్టేజ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.